ప్రార్థన. జీవాధిపతి వై ఉన్న యేసయ్యా, ఇంతవరకు పాటల ద్వారా మీ ఘననామమును మహిమపరిచిన బిడ్డలను మీరు దీవించండి. మీ మహిమార్థం కొరకు వారిని వాడుకోండి. దేవా, దీనదాసులుగా నీ పక్షములో నిలిచి ఉండగా నన్ను మరుగుపరచండి. నీ ఆత్మతో నింపండి, అభిషేకించండి. చదువుబడిన వాక్యములో నుంచి మాతో శృతిగా తేటగా మాట్లాడండి. వినుబుద్ధి, గ్రహింపగల మనస్సు మాకందరకు అనుగ్రహించి మీకు మాత్రమే మహిమ రావాలి. మా జీవితాలను మీరు స్పందించండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. అందరూ వాక్యం చూద్దాం. దేవుని స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథములో నుంచి దేవుని వాక్యమును మనం చదువుకున్నాం. దైవజనుడు పౌలు భక్తుడు సంఘాన్ని గురించి చక్కటి మాట రాస్తూ ఉన్నాడు. ఈ మాట ప్రవక్త అయిన యెషయా ప్రవచించింది. ఈ మాటల గురించి రాస్తూ దైవజనుడు చక్కటి మాట మాట్లాడుతున్నాడు. కాగా మీరు పరిశుద్ధాత్మ పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు, నిరీక్షణకు కర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానముతో మిమ్మల్ని నింపునుగాక అనే వాక్యాన్ని మనం చదువుకున్నాం. ఇప్పుడు ఉన్న పరిస్థితులను బట్టి దేవుని యొక్క శక్తి మనము అనుభవించాలి, దేవునిలో మనము బలము పొందుకోవాలి అంటే దానికి కావలసిన మెడిసిన్ ఏంటది? బలం పొందుకోవాలంటే మనిషి బలంగా పొందుకొని నీరసం అయిపోయిన మనిషికి మెడిసిన్ పెడతారు. ఏ మెడిసిన్ అది? గ్లూకోజ్ ఎక్కియండి, కొంచెం నీరసంగా ఉన్నాడు, పెద్ద టెంపరీ అని చెప్పి మనిషి శరీరానికి గ్లూకోజ్ పెడతారు. అయితే పరిశుద్ధాత్మ చేత మనము బలపరచబడాలి. పరిశుద్ధాత్మ చేత బలపరచబడకపోతే మనం దేవుని కొరకు నిలబడటం, నిరీక్షణ కలిగి ఉండటం అనేది ఎవరికి చేత కానీ కాదు. దేవుని వెంబడించాలి అంటే, దేవునితో నీవు సహవాసం కలిగి ఉండాలి అంటే, దేవుని మహిమపరిచే పాత్రగా నువ్వు వెలిగించబడాలి అంటే దానికి కావలసింది ఏంటంటే, ఖచ్చితంగా దానికి కావలసింది మన డిగ్రీ కాదు, చదువు కాదు, విద్య కాదు, హోదా కాదు, పలుకుబడి కాదు, ఆస్తి కాదు, అందం కాదు, ఏది కాదు. దేవుడు తన పనిలో నిన్ను గాని నన్ను గాని వాడుకోవాలంటే దానికి కావలసిన సామర్థ్యత ఎక్కడుందంటే పరిశుద్ధాత్మలోను మాత్రమే ఉంది. పరిశుద్ధాత్మ అభిషేకం ఏ మనిషి అయితే అనుభవిస్తాడో ఆ మనిషి దేవుని కొరకు ఎంతటి సాహస కార్యాలు చేయడానికి కూడా ఏమాత్రం వెనకంచ వేయడు. దేవుని కొరకే రాణించబడతా ఉంటాడు. దేవుని స్తోత్రం చెల్లించుకుందాం. అపోస్తుల కార్యాల గ్రంథంలో దానికి వెనకమాల ఉన్న సువార్తల్లో ఎక్కడ చూసినా యేసు ప్రభువును 12 మంది శిష్యులు వెంబడిస్తున్నప్పుడు వాళ్ళ ఆధారం ఏంటంటే, యేసు ప్రభు మనతో ఉన్నాడు, ఇక అంతే చాలు. మన శక్తి, సామర్థ్యం, మన బలము, మన హోదా, మనకు కావలసినవన్నీ ఇక ఎవరు చూసుకుంటారే కదా, ఆయనే చూసుకుంటాడు అన్నట్టుగా ఆయన మీద ఆధారపడ్డారు. అప్పుడు వల్ల యేసు ప్రభు భూమి మీద 3.5 సంవత్సరాల సువార్త ప్రకటిస్తున్నంత కాలం 12 మంది శిష్యులు కావచ్చు, తర్వాత 70 మంది శిష్యులు కావచ్చు, తర్వాత 500 మంది శిష్యులు కావచ్చు, ఎంతమంది ఉన్నప్పటికీ కూడా పైనుండి మాత్రం అభిషేకం అనేది వాళ్ళు పొందిన అనుభవాలు వాళ్ళ దగ్గర లేవు. పైనుండి అభిషేకం చేత నింపబడక ముందు, నింపబడినంత కాలం వారెంత
ఎంతసేపు వారి టార్గెట్, వారి నిరీక్షణ ఏం కలిగి ఉన్నారంటే యేసయ్య వెంబడిపోతే మనకి ఏ కొరత ఉండదో అది ఒకటి వాళ్ళకి నోటెడ్ అయిపోయింది, మనసులో ఫీల్ చేసుకున్నారు. ఎందుకంటే 5 రొట్టెలు 2 చిన్న చేపలు యేసు ప్రభువుల కాళ్ళ ముందు ఏం చేసింది? 5,000 మంది పంచగా 12 గంపలు ఎత్తాయి. ఇది వాళ్ళ కళ్ళతో చూశారు, శవాలతో విన్నారు, నోటితో ఒప్పుకున్నారు. వాళ్ళు అద్భుతం జరిగింది. మరొక చోట 4 చేపలు 7 రొట్టెలు, ఆ 2 చేపలు. మరొక చోట ఏం జరిగితే 4,000 మందికి తినగా 7 గంపలలో ఎత్తిన సందర్భం మరొక చోట కనపడి. ఇది వీళ్ళ మనసులో ఫీల్ చేసుకున్నారండి. ఈ యేసయ్య పోతే మనకి అసలు కొరతే ఉండదు. తాత్కాలికమైన దాని మీదే ఆధారపడ్డారు తప్ప పరలోక రాజ్యం మీద వాళ్ళకి ఆలోచన టార్గెట్ లేదు. అసలు వచ్చేవాడికి సూక్ష్మక్రియల మీద ఆధారపడుతున్నారు, అద్భుతాల మీదే ఆధారపడ్డారు, స్వస్థతల మీదే ఆధారపడ్డారు. ఎంతసేపటికి బాహ్య సంబంధమైన శరీర సంబంధమైన జీవితాలకి ఆధారపడ్డారు తప్ప దేవుని శక్తి పొందుకోవాలి, దేవుని అభిషేకం చేత నింపబడాలి, దేవుని కొరకు నిరీక్షణ కలిగి ఉండాలి, దేవుని కొరకు రోషం కలిగి ఉండాలి, దేవుని కొరకు పౌరుషం కలిగి ఉండాలని ఆలోచన 10 మంది శిష్యుల్లో కనపడలేదు, 70 మంది శిష్యుల్లో కనపడలేదు, 500 మంది శిష్యుల్లో కూడా కనపడాలి. ఇంకొక అద్భుతం ఏంటంటే వాళ్ళ కళ్ళతో చూసిన అద్భుతం ఏంటంటే చనిపోయి తిరిగి లేచిన తర్వాత మొట్టమొదటి అద్భుతం ఏం చేసిందంటే నీటిని ద్రాక్షారసముగా మార్చి. ఇది ఒకటి బాగా ఇంకా మనసులో ఫీల్ చేసుకున్నారు. అయ్యో అసలు ఎప్పుడు పోతే అసలు మనకి ఇల్లు వాళ్ళు వదిలిపెట్టిన భార్య పిల్లలతో పని కూడా మనకి ఎగలేదు. ఇక ఎప్పుడు పోతే స్థలం ఇక ఏది కావాలంటే దొరికింది అన్నట్టుగా ఆ మనసులో ఫీల్ చేసుకున్నారు. నీకు యేసయ్యను వెంబడిస్తూ మొదలు పెట్టారు. కానీ వీరి ఆలోచన ఒక్కరిలో కూడా లేదు. ఏ ఆలోచన? దేవుని అభిషేకం చేత నింపబడాలి, పరిశుద్ధాత్మతో నేను అభిషేకించబడాలి, దేవుని కొరకు నిరీక్షణ కలిగి జీవించాలి. ఈ ఆలోచన, ఈ టార్గెట్, ఈ నిరీక్షణ, ఈ పట్టుదల వారిలో ఈ మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్తల్లో ఈ 4 సువార్తల్లో వీళ్ళకి నిరీక్షణ ఎక్కడా కనపడలేదు. వీళ్ళ నిరీక్షణ ఏంటి? యేసయ్యనే ఆధారం చేసుకున్నారు దాని వరకే. కానీ వీళ్ళకి నిరీక్షణ ఎప్పుడు మొదలైందంటే అపోస్తుల కార్యాల గ్రంథంలోకి వచ్చిన తర్వాత యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే మీరు యెరూషలేమును విడిచిపెట్టి వెళ్ళక తండ్రి చేసిన వాగ్దానం కోసం కనిపెట్టి మీరు ప్రార్థన చేయండి. అప్పుడు మీరు పైనుండి శక్తి పొందుతున్న తర్వాత యెరూషలేములో మాత్రమే కాదు, యూదయ, సమరయ, యెరూషలేములో ఆసియా ఖండం అంతా, ప్రపంచమంతా మీరు నాకు ఏమై ఉంటారంటే సాక్షులుగా నిలబడతారు అని చెప్పింది. దేవుని స్తోత్రం చెల్లించుదాం. హల్లెలూయా. ఈ రోజున దేవుని సన్నిధిలో నీవు ఒక సాక్షిగా నిలబడలేకపోతున్నావు దేవుని కొరకంటే నీలో ఏ ఆత్మ లేదు, పరిశుద్ధాత్మ నడిపింపు లేదు. దేవుని కొరకు నిలబడలేకపోతున్నావు, దేవుని కార్యం చేయడానికి రాణించలేకపోతున్నావు, దేవుని కొరకు బ్రతకటానికి ఆలోచన నిరీక్షణ నీ దగ్గర కనపడలేదు. కారణం పరిశుద్ధాత్ముడు నీ హృదయంలో లేనే లేదు. ఏ వ్యక్తి అయితే పరిశుద్ధాత్మ చేత నింపబడతాడో ఆ వ్యక్తి దేవుని కొరకు పోరాటం చేస్తాడు. దేవుని స్తోత్రం కలిగి చూద్దాం. ఎన్ని శ్రమలు వచ్చినా కూడా, ఎన్ని నిందలు వచ్చినా కూడా, ఎంత అవమానం జరిగినా కూడా దేవుని కొరకే నిలబడతారు. కారణం ఏంటో తెలిసిన పరిశుద్ధాత్ముడు ఆ హృదయాన్ని ఏం చేస్తుందో రేపుతా ఉంటాడు దేవుని కొరకు. దేవుని స్తోత్రం చెల్లించుదాం. అందుకే ఒక రోజున అపోస్తుల కార్యాల గ్రంథంలోకి వచ్చిన తర్వాత యేసు ప్రభు శిష్యులు కొంతమంది ఏర్పడాలి. యేసు ప్రభుని ఎరిగిన
శిష్యులు కొంతమంది కనపడ్డారు. కనపడినప్పుడు వాళ్ళు అడిగి మీరు విశ్వసించినప్పుడు బాప్తిసం తీసుకున్నప్పుడు మీరు పరిశుద్ధాత్మ పొందారా అని అడుగుతుంది. మీరు విశ్వసించిన తర్వాత బాప్తిసం తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్మ పొందారా అన్నాడు. పరిశుద్ధాత్ముడేంటి అసలు అని అడుగుతున్నారు వాళ్ళు. పరిశుద్ధాత్ముడేంటి అసలు అన్నమాట సంగతే మాకు తెలియదు అన్న. వీళ్ళు మాత్రం ఆల్రెడీ బాప్తిసం తీసుకున్నారు, విశ్వసించారు. యేసు ప్రభు దేవుని కుమారుడు, లోక రక్షకుడు, సృష్టికర్త. నా పాపాల కోసం ఆయన కలవరి శిలువలో తన రక్తాన్ని కాచిండు, చనిపోయిండు, తిరిగి లేచిండు, పరలోకానికి వెళ్ళిండు, మరలా రానై ఉన్నాడు అని నమ్మి వాళ్ళు ఏం చేయబడ్డారు? బాప్తిసం తీసుకున్నారు. మరి మీరు ఎక్కడ బాప్తిసం తీసుకున్నారంటే యోహాను ఇచ్చిన బాప్తిసం మీదే ఆధారపడ్డామన్నారు. యోహాను ఇచ్చిన బాప్తిసం కేవలం ఏంటంటే పాప క్షమాపణ నిమిత్తమే బాప్తిసం ఇచ్చింది యోహాను, ప్రవక్త అయిన యోహాను. ఇప్పుడు పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం తీసుకున్న మనము దేవుని కొరకు మనం నిరీక్షణ కలిగి బ్రతకాలంటే మనకి ఇంకొక బాప్తిసం తీసుకోవాలి. ఏ బాప్తిసం అది? పరిశుద్ధాత్మ అగ్ని బాప్తిసం. దేవుని స్తోత్రం చెల్లించుదాం. పరిశుద్ధాత్మ అగ్ని బాప్తిసం అనేది మనం పొందకపోతే దేవుని పట్ల నీకు ఆలోచనే ఉండదు, సంఘం పట్ల ఆలోచనే ఉండదు, పరిచర్య పట్ల ఆలోచనే ఉండదు, ఆత్మల పట్ల ఆలోచనే ఉండదు. నీ జీవితం అంతా కూడా లోక సంబంధమైన, బాహ్య సంబంధమైన, శరీర సంబంధమైన ఆలోచనలే ఉంటాయి తప్ప దేవుని కోసం నీకు ఆలోచన రాదు. శ్రమ కలగంలోనే వెంటనే దిగజారిపోతాం. కారణం పరిశుద్ధాత్మ నడిపింపు అనుభవం అభిషేకుడి దగ్గర లేదు. చిరు మన ముగ్గురు సంఘంలో కవిత అమ్మాయి 30,000 రూపాయలు బాగుంటుంది. 30,000 రూపాయలు బండి మీద వస్తా ఉంటే బ్యాంకులో దాగిపోయింది. ఎక్కడపోయిన బ్యాంకు పోయింది. ఆల్రెడీ వాళ్ళ తండ్రి మందిరానికి వెళ్ళొద్దు, ఆ మందిరానికి అమ్మ మీద దాటానికి డబ్బులు ఇచ్చినా తీసుకొచ్చిన 15 రోజులు ఈ సంఘటన జరిగింది. ఇప్పుడు వానికి ఆలోచన ఏం రావాలి? వాస్తవంగా శరీర సంబంధంగా ఆలోచన చేస్తే దేవుడికి నేను ఎంత కార్యం చేస్తే, దేవుని పరికొరకు ఇన్ని వేల రూపాయలు పరికొరకు ఇస్తే నాకు ఇంత నష్టం ఎందుకు జరిగింది అనే ఆలోచన తప్పనిసరిగా శారీరకంగా ఆలోచన వచ్చింది. కానీ ఆ నిరీక్షణ ఏముందంటే ఒక శోధన వెనక మాలో ఒక మేలు దేవుడు నాకు దాచిపెట్టించింది. అయ్యా దేవుని స్తోత్రం చూద్దాం. హల్లెలూయా. ఒక శోధన వెనకమాల, ఒక నష్టం వెనకమాల ఒక మేలు అనేది దేవుడు దాచి పెడుతున్న దీని గురించి అసలు ఆలోచనే చేయొద్దు. అయ్యా దేవుని స్తోత్రం చూద్దాం. హల్లెలూయా. 30,000 రూపాయలు ఫైనాన్స్ లో పనిచేస్తుంటది. ఫైనాన్స్ వాళ్ళకి కట్టవలసిన డబ్బులు ఈ బ్యాంకులు పెట్టుకుని ఇంటికి తీసుకుని వస్తాం రేపు కట్టాలి. దాంట్లో పోయింది 30,000 రూపాయలు. తీసుకున్న వాడి మళ్ళీ ఇవ్వటానికి 30,000 రూపాయలు బ్యాంక్ ఇచ్చింది అనుకోండి. 30,000 రూపాయలు ఇల్లు తీసిన అడుగుతారని చెప్పి బ్యాంక్ కూడా ఇచ్చడానికి అవకాశాలు దొరకట్లా. అయినప్పుడు కూడా నిరీక్షణ కలిగి దేవుడితో సహవాసం కలిగి ఉంటుంది. వాళ్ళు అమ్మొద్దన్నా, వాళ్ళ నాన్నగారు వద్దన్నా, నీకేం జరిగింది, నీకేమేం జరిగింది, ఏం జరిగింది, దేవుడు ఏం వరగేసింది ఎరగేసింది అన్నట్టుగా మాట్లాడుతుంటే ఏం మాట్లాడ సైలెంట్ ఉండి ప్రార్థన చేస్తాం. దేవుని స్తోత్రం చూద్దాం. హల్లెలూయా. నిరీక్షణ పరిశుద్ధ గ్రంథంలో చదవబడిన మాట, మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారమైన నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణకర్తయగు దేవుడు మీ విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానముతో మిమ్మును నింపునుగాక. దేవుని స్తోత్రం చూద్దాం. హల్లెలూయా. రోజున దేవుని బిడ్డలారా, నీవు నేను మన జీవితం
జీవితాలు నిరీక్షణ కలిగిన వారమై ఉండాలి. నిరీక్షణకు ఆధారం కలిగిన జీవితం, దేవుని కొరకు నిరీక్షణ కలిగి ఎప్పుడైతే దేవుని కొరకు రాణిస్తా ఉంటున్నావో ఆ అనుభవం నీలో ఉన్నది అంటే పరిశుద్ధాత్ముడు నిన్ను బలపరుస్తా ఉంటున్న ప్రతి సందర్భంలో, ప్రతి విషయంలో నేను పరిశుద్ధాత్ముడు నిన్ను బలపరుస్తా ఉంటాడు. దేవుని స్తోత్రం చెల్లించుదాం. అందుకని దైవజనుడు ఆ రోమీయులు రాసిన పత్రికలో, రోమా సంఘంలో, రోమ పత్రిక ఎక్కువ శాతం నిరీక్షణ గురించి మాట్లాడతారు. నిరీక్షణకు ఆధారం. ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు అని. ఈ నిరీక్షణ మనం సిగ్గుపరుస్తున్నారు. నిరీక్షణ లేని వారి వల్ల ఇతరుల వల్ల దుఃఖపడకుండా నిమిత్తమని దశలోని పత్రికల్లో ఏడిసిన వాళ్ళ గురించి మాట్లాడతాను. 7 కుటుంబాల గురించి. ఏడుకోండి మొక్కలను చూసాను అడగ నిరీక్షణ లేని మీరు దుఃఖపడకుండా నిమిత్తము అని మాట్లాడుతారు దైవజనుడు. దేవుని స్తోత్రం చెల్లించుదా. అమెరికా వాళ్ళకి ఇండియా వాళ్ళకి అదే డిఫరెన్స్. దేవుని స్తోత్రం చెల్లించుదా. అమెరికా వాళ్ళు ఎవరైనా మరి చనిపోతే సేవలు కాదు చక్కగా సభ పెడతారు, పాటలు పాడుతారు, ఉల్లాసంగా జీవంగా పాటలు పాడి ఏంటి పాటలు పాడతారని చెప్పి ఇండియా వాళ్ళు అమ్మాయిలు ఒక పోయినాడు, కుటుంబస్తులు పోయారు. ఇండియా వాళ్ళు పోయేసరి సచిన్ సేవకాలు కూర్చొని పాటలు పాడతాము. ఏంటి మా ఇండియాలో మీరు అందరూ వెళుతూ మీరేంటి పాటలు పాడుతున్నారని, బైబిల్ మీ దగ్గర లేదని అడిగారు అనుకోండి. దేవుని స్తోత్రం చెల్లించుదా. బైబిల్ మీ దగ్గర లేదని అడిగారు. బైబిల్ ఉంది మా దగ్గర అంటే మరి బైబిల్ తెలియదా మీకు అడిగారు. ఉందలే కానీ తెలుసులే కానీ మా ఊరు ఇండియా వాళ్ళంతా ఏం చెప్తారు, ఎవరు వచ్చారండి ఒకటే ఏడుపు. దేవుని స్తోత్రం. ఒకటే ఏడుపు. ఇక రెండు ఆలోచనకు ఏడ్చి 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 ఇల్లు కూడా సాగుతాయని ఇల్లు కూడా సచ్చిన వాళ్ళు ఎట్లా సచ్చారు, ఏడ్చినంత మాత్రం తిరిగి రాని నిరీక్షణ కలిగి మనం ఉంటాం. దేవుని స్తోత్రం కలుగుతుందాం. హల్లెలూయా. అమెరికా వాళ్ళు చూసిన తర్వాత ఇండియా వాళ్ళకి అప్పుడు మైండ్ వెలిగినది, బల్బు వెలిగినది. ఇదే బైబిల్లో రాయబడింది, దశలోని రాసిన పత్రికలు రాయబడింది. నిరీక్షణ లేని వారి సహోదరులారా, నిరీక్షణ లేని వారిని ఇతరుల వల్ల మీరు దుఃఖపడకుండా నిమిత్తం ఇలాగ రాస్తున్నాను దైవజనుడు. దేవుని స్తోత్రం చెల్లించుదాం. ఇప్పుడు మనం చదువుకున్న వాక్యంలో నిరీక్షణ, దేని గురించి నిరీక్షణ? విస్తారంగా మనం ఏం చేయాలంట? ఫలించాలి. విస్తారంగా ఫలించడానికి మనకి కావాల్సింది ఏంటి? పరిశుద్ధాత్మ శక్తి చేత నువ్వు నేను మనమందరం నింపబడినప్పుడు ఆత్మ ఫలాలు విస్తారంగా ఫలిస్తాం. మనం దేవుని స్తోత్రం చెల్లించుదాం. ఆత్మ ఫలాలు ఫలించలేకపోతున్నామంటే దానికి కారణం ఏంటి? దానికి కారణం ఏంటి? అసలు పరిశుద్ధాత్ముడు నీలో లేనే అభిషేకం పొందుకోవాలి. దేవుడి శక్తిని అనుభవించాలా. ఏదో నామకార్థంగా అందరూ చేస్తున్నారు మేము చేస్తున్నాం అన్నట్టుగా, అందరం పాట పాడుతాం మేము పాట పాడుతున్నాం, అందరం ఆరాధన చేస్తాం మేము ఆరాధన చేస్తున్నాం, అందరూ పరిచర్య చేస్తాం మేము చేస్తున్నాం, అందరూ వెళ్తున్నారు మేము వెళ్తున్నాం అనేది తప్ప పరిశుద్ధాత్మ ఒత్తిడి, పరిశుద్ధాత్మ నడిపింపు, పరిశుద్ధాత్మ ప్రేరేపణ, పరిశుద్ధాత్మ మంట నీలో లేదు. దేవుని అభిషేకం చాలా నింపబడిన వ్యక్తి అయితే కట్టేసిన వాసన దేవుని వాసన పట్టేసిన పట్టులను దింపుకునే దేవుని పనిచేయాలి. దేవుని స్తోత్రం చెల్లించుదాం. ఈ రోజున కట్లు ఏమి లేకపోయినా అన్ని కట్లు కట్టబడుతున్నామంటే పరిశుద్ధాత్ముడు నీ మనసును ఏం చేయట్లా, మనసులో రేపబడటానికి పరిశుద్ధాత్ముడు నీలో లేనే లేడు. అసలు ఏ వ్యక్తిలో పరిశుద్ధాత్ముడు ఉంటాడో దేవుని కోసం తపన పడుతుంటాడు, దేవుని కోసం మండుతుంటాడు, దేవుని కోసం వెలగాలి, ఒక ఆత్మను సంపాదించాలి, దేవుని సన్నిధిలో నిలబడాలి, దేవుని కార్యాలు జరిగించాలి, దేవుని పని కొరకు పోరాటం చేయాలి. ఎన్ని జరిగినా సరే ఈ లోకంలో ఏది ఉన్నా, ఏది సంపాదించిన, ఏది తీసుకొచ్చినా, ఎంత మూట కట్టుకున్నా, రాకట్టుకొని మూట కట్టుకున్నా మనతో వచ్చేది ఏది లేదు. కాబట్టి దేవుని కొరకు కొన్ని ఆత్మలు కనీసం ఒక ఆత్మైన సంపాదించి దేవుని సన్నిధికి అప్పగించాలని చెప్పి తాపత్రయ హృదయంలో మంట, వేదన వారిలో మండట్లేదు అంటే దీనికి కారణం పరిశుద్ధాత్ముడు రుచి అయిపోయి ఇప్పుడు ఎలాగనే
ఎరగలా. ఏ వ్యక్తి అయితే పరిశుద్ధాత్మ రుచిని అనుభవిస్తాడో ఆ వ్యక్తి దేవుని కొరకు మండుతా ఉంటాడు. దేవుని స్తోత్రం చూద్దాం. హల్లెలూయా. మరి ఈరోజు ఎన్ని సంవత్సరాలు ఇచ్చి 25-30 సంవత్సరాలు సర్వీస్ ఉండొచ్చు. ఏయాది ప్రభు నన్ను 10 సంవత్సరాలు అయ్యా, 20 సంవత్సరాలు అయ్యా, 30 సంవత్సరాలు సీనియర్ అయ్యా, కానీ తన జీవితంలో పరిశుద్ధాత్మ నడిపే లేదు. ఎన్ని సంవత్సరాలు సుఖమే ఉంది అసలు. ఇక నీ వాళ్ళు బతకటం కంటే, నువ్వు బతుకు కంటే సచ్చిపోయిన పడిపోయిన పిండం కంటే అది మేలంట. అసలు పడిపోయిన పిండమే మేలంట. బతికున్న నీకంటే పడిపోయిన పిండం మేలంట. ఎందుకో తెలిసిన 30-40 సంవత్సరాల సర్వీస్ ఉన్నది దగ్గర, భక్తి సర్వీస్ ఉంది కానీ పరిశుద్ధాత్మ నడిపింపులో నువ్వు రావట్ల. పరిశుద్ధాత్మకు నిన్ను అప్పగించుకోవాలి. ప్రభువా నీ చిత్తం జరిగించండి, నీ చిత్తం జరిగించండి. పరిశుద్ధాత్మ దేవుని మీద ఎవరైతే ఆధారపడతారో వారు దేవుని కొరకు నిరీక్షణ కలిగి సాగుతారు. దేవుని స్తోత్రం చూద్దాం. ఈ రోజున నీవు నేను దేవుని కొరకు నిరీక్షణ కలిగిన జీవితం మన దగ్గర ఉందా లేదా? దేవుని కొరకు మంట నీలో ఉందా లేదా? పరిశుద్ధాత్మ తాకిడి, పరిశుద్ధాత్మ మంట హృదయంలో నీకు మంట వేడి అనేది ఉందా లేదా? ఒకసారి ఆలోచించేద్దాం. పరిశుద్ధాత్మ నడిపింపు నీలో లేకపోతే ఈ రోజైనా పశ్చాత్తాపడి, ప్రభువా నీ అభిషేకం నాకు కావాలి, పరిశుద్ధాత్మ శక్తితో నేను నింపబడాలి, నీ కొరకు నేను నిరీక్షణ కలిగి ముందుకు సాగాలి. దేవుని రాజ్యాన్ని కట్టే పనిలో, దేవుని రాజ్యానికి ఆత్మలు సంపాదించే విషయం నువ్వు నిరీక్షణ కలిగి దేవుని కొరకు బ్రతకటానికి దేవుని సన్నిధిలో నీవు నేను మన జీవితాలను దేవునికి సమర్పించుకుందాం. పరిశుద్ధాత్మ దేవుని చిత్తానికి మనం అప్పగించుకుందాం. అయ్యా నీ ఆత్మ చేత నన్ను నింపండి, నీ అభిషేకం నాకు కావాలి, నీ ఆత్మ చేత నన్ను మండించండి, నిరీక్షణ కలిగి నీ కొరకు నేను బ్రతకాలని చెప్పి ప్రార్థన చేసుకుందాం. దేవుని ఈ కొద్ది మాటలు మనందరి వెనుకలో దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం. తలలు వంచండి, కన్నులు మూయండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ కోసం ప్రార్థన చేద్దాం. నిరీక్షణ కలిగిన జీవితం నీలో కనపడకపోవడానికి కారణం పరిశుద్ధాత్మ నడిపింపు నీలో లేదు. దేవాన్ని అభిషేకం నాకు కావాలి. ఆనాడు ఆది అపోస్తలుల మీద దిగి వచ్చిన పరిశుద్ధాత్మ శక్తి నేను అనుభవించాలి అని చెప్పి ప్రార్థన చేద్దాం. అందరూ ప్రార్థన చేద్దాం. 2 చేతుల ఆకాశం వైపు చాపుదాం. దేవా నీ అభిషేకం నాకు కావాలి, నీ ఆత్మ మంచు నాకు కావాలి, నీ ఆత్మ చేత నేను నడిపించబడాలి. నేను బాహ్య సంబంధంగా, శరీర సంబంధంగా, లోక సంబంధంగా నేను భక్తిలో సాగుతున్నాను, కానీ ఆత్మ నడిపించినాలో లేదయ్యా. నీ అభిషేకానికి దూరమైపోయినా, నీ అభిషేకం అనుభవించలేకపోతున్నాను. నాలో నీ కార్యాసకరమైన క్రియ ఏదైనా ఉంటే, నాలో నీ కార్యాసకరమైన ఏదైనా ఉన్నట్లయితే దానినయ్యా పరిశుద్ధాత్మతో కాల్చివేయండియ్యా. పరిశుద్ధాత్మతో కాల్చివేసి నన్ను పరిశుద్ధపరచండియ్యా. మోషే హోరేబు పర్వతం మీద, కొండ మీద పొగ మండుతున్నప్పుడు పొగ కాలిపోలేదు, పొగ మండుతూనే ఉంది. పరిశుద్ధాత్మ అగ్ని చేత ఏ హృదయం, ఏ మనిషి అయితే నింపబడతాడో ఆ మనిషి బ్రతికే ఉంటది. కానీ హృదయంలో ఉన్న చెడు ఆలోచన, చెడు తలంపులు, చెడు క్రియలన్నీ పరిశుద్ధాత్ముడు అగ్ని చేత కాల్చాడు. దేవా నీ కోసం నేను మండాలి, నీ కోసం నిరీక్షణ కలిగి ఉండాలి, నీ కొరకు నేను ఆత్మలో ఫలించాలి, పరిశుద్ధాత్మ నడిపింపు నేను కలిగి ఉండాలి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. జీవాధిపతివై ఉన్న యేసయ్యా నీ ఘనమైన నామమును బట్టి నిన్ను స్తుతిస్తున్నాను తండ్రి. అయ్యా ఈ రాత్రి సిద్ధపాటి కూడికలో, ఆత్మ కూడికలో ప్రభువా ఈ రాత్రి మాతో వాక్యం చేత శుద్ధిగా తేటగా మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. రోమా పట్టణంలో ఉన్న సంఘాన్ని గురించి వాక్యం చేత మాతో మాట్లాడారు. ఆనాడు రోమా సంఘం గురించి మాట్లాడారు. ఈ రోజు నాతో మా అందరి గురించి మీరు మాతో మాట్లాడుతూ వచ్చారయ్యా. పరిశుద్ధాత్మ నడిపింపు
అభిషేకం ఏ వ్యక్తిలో లేకుండా నామకాంత భక్తి చేస్తున్నారు, భక్తుని ముసుగులో సాగుతున్నారు. అతి నామకాంత భక్తి నజరేయుడైన యేసు నామములో అగ్ని చేత కాల్చబడును గాక, పరిశుద్ధాత్మ చేత నింపబడును గాక, పరిశుద్ధాత్మ అభిషేకంతో మండుదురు గాక, పరిశుద్ధాత్మ శక్తితో నిరీక్షణ కలిగి దేవుని వరకు మండుదురు గాక, దేవుని వరకు అభిషేకించబడును గాక, నిరీక్షణగా వారి దేవుని వరకు ముందుకు సాగుదురు గాక. ఘనమైన కార్యాలు జరిగించారు. ఆనాడు వారి అపోస్తలుల మీద దిగి వచ్చిన పరిశుద్ధాత్మని అభిషేకం దేవమందరి మీద దిగులు గాక, దిగులు గాక. పరిశుద్ధాత్మ ప్రభావము చేత ప్రతి హృదయాలు మండును గాక. నీ కొరకు ఘనమైన గొప్ప కార్యాలు చేయండిగా. పరిశుద్ధాత్మ నింపుదల కలిగి నీ కొరకు ఆత్మ ఫలాలు ఫలించున్నట్లుగా ప్రతి బిడ్డను సిద్ధపరచండి, నన్ను సిద్ధపరచండి, కూడిన బిడ్డలను సిద్ధపరచండి, ఇద్దరు బిడ్డలను నీ ఆత్మ చేత నింపండి. పరిశుద్ధాత్మ ఫలాలు ఫలించిన వారిగా ఒక్కొక్క బిడ్డని సిద్ధపరిచి నిరాకరణ కొరకు అనేక ఆత్మలను నీకు అప్పగించున్నట్లుగా ఆత్మ ఫలాలు ఫలిస్తూ నిరీక్షణ కలిగి నీ కొరకు ప్రతికే ఆత్మ సంబంధమైన శాస్త్రమైన శాస్త్ర జీవితంలో ప్రభువా శాస్త్ర జీవితంలో నీకు మహిమకరంగా ఉండాలి. ఘనమైన గొప్ప కార్యాలు చేసి పరిశుద్ధాత్మ నింపుదల నడిపింపులో ఒక్కొక్క సిద్ధపరిచి నీ ఘననామానికి మహిమ తెచ్చుకొని నిరీక్షణ అనేక ఆత్మలు సంపాదించువారిగా ఒక్కొక్క బిడ్డని సిద్ధపరిచి మహిమ పొందండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరికీ వందనాలండి. ప్రభువు మనందరినీ దీవించును గాక. ఆమేన్.